తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. క్లీన్ కాకినాడ లక్ష్యంగా జిల్లాలో ప్రతి నెల చివరి వారం స్వచ్ఛతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ షాన్ మోహన్ సగలి అన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలి, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో స్వచ్ఛతా వారోత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించవచ్చని అన్నారు. మనం నివసిస్తున్న పరిసరాల్లో సరైన తాగునీరు, పరిశుభ్రతను పాటించకపోవడం వల్లే అనేక మంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని సూచించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జెడ్పీ స్థాయి సంఘాల సమావేశాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు కోరారు. కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో 7వ స్థాయి సంఘాల సమావేశాలు జెడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు, వైస్ చైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగ పద్మనాథ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఉపాధి హామీ, ఇరిగేషన్, విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు, భవనాలు తదితర అజెండా అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో సాగునీటి కాలువలను ఆధునీకరించామని, పంట కాలువలను ఆధునీకరించలేదని, దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జెడ్పీ సీఈఓ శ్రీరామచంద్రమూర్తి, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్థాయి సంఘం చైర్మన్ అయినటువంటి నలుగురు కూడా దీన్ని కాండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి శానిటేషన్ మీద, పబ్లిక్ హెల్త్ మీద, రోడ్ల మీద, తీసుకోవాల్సినటువంటి ఇరిగేషన్ మీద, వ్యవసాయం మీద, వీటి అన్నిటి మీద కూడా విస్తృతంగా 7 స్థాయి సంఘాల్లోని విస్తృతంగా చర్చించి తగు చర్యలు ఏం తీసుకోవాలి ఏంటన్నది కూడా వారికి అధికారులకు సూచించడం జరిగింది. మా గౌరవ జెడ్పీటీసీ సభ్యులందరూ కూడా ఇంట్రెస్టింగ్ గా పార్టిసిపేట్ చేసి మీటింగ్ ని సక్సెస్ చేయడం జరిగింది. అలాగే జిల్లా అధికారులందరూ కూడా ఈ రోజు జరిగినటువంటి ఇష్యూస్ అన్ని కూడా నోట్ చేసుకుని రాబోయే జనరల్ బాడీ మీటింగ్ కి ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా వారిని అందరినీ కూడా కోరడం జరిగింది. డెంగ్యూ ఫీవర్లు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యం పట్ల డిఎంఎండ్హెచ్ఓ డిపార్ట్మెంట్ వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, రోడ్స్ ఇవన్నిటి మీద సమీక్షించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు అంటే బడ్జెట్లు లోపంతో చాలా కార్యక్రమాలు ముందుకు జరగట్లేదనే ఆలోచన అందరూ వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా మా జెడ్పీటీసీలు కూడా వారి యొక్క హానరోరియం సక్రమంగా ప్రభుత్వం చెల్లించట్లేదనేది కూడా ఒక ఆరోపణ వచ్చింది. అది కూడా చర్చించడం జరిగింది. తప్పనిసరిగా అన్ని రకాలుగాను సర్దుమణుగుతాయని, ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరుగుతుందని ప్రజలు జెడ్పీటీసీ ఇదంటే మనం ఒక మినీ అసెంబ్లీ లాంటిది సమావేశం అన్నది. అసెంబ్లీ జరుగుతుంటే ప్రతి ప్రాబ్లంని మైన్యూట్ లెవెల్లో మాకే వస్తూ ఉంటాయి. జెడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మా దగ్గరికి తెలియజేస్తూ ఉంటారు. కాకపోతే అవి కరెక్ట్గా దాన్ని సాల్వ్ చేస్తే మాకు గౌరవం లభిస్తుంది అనేది మా ఆలోచన. జెడ్పీటీసీలకు ఒక 2 సంవత్సరాల నుంచి గౌరవ వేతనం పడట్లేదని, తర్వాత వాళ్ళు ఏదైనా బిల్లులు పెట్టుకుంటే దగ్గర ఒక 1 సంవత్సరం రోజుల నుంచి నిధులు కూడా సరిగా రావట్లేదు. ఆ నిధులు విడుదల చేయడానికి కాంట్రాక్టులకి ఆ నిధులు విడుదల చేయడానికి మన జడ్పీ నుంచి ఒక ప్రాబ్లం చెప్పారండి. వాళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నారండి. వాళ్ళకి గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఉన్నందున కొంచెం వర్కులు జరిగాయండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవడం జరిగింది, ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చారు కాబట్టి అది కూడా మన జిల్లాలోకి, కాకినాడ జిల్లాకి రావడం జరిగింది కాబట్టి సీనరేజ్ బిల్లులు కరెక్ట్గా మన జడ్పీకి వచ్చేలాగా సారు చొరవ తీసుకొని వచ్చేలాగా చేయాలండి. మా జడ్పీటీసీలు అందరూ కోరుకోవడానండి. కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డిని గెలిపించినందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంత డబ్బులతో బీసీ భవన్ లో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని ఓల్డ్ డ్రీమ్స్ లోని బీసీ భవన్ ను ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ద్వారా లైబ్రరీ ఏర్పాటు చేయిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం రాష్ట్ర పాలసీ ముఖ్యమంత్రి ద్వారా చేయిస్తామని హామీ ఇచ్చారు. కడప నియోజకవర్గ పరిధిలోని ఒక పెద్ద పరిశ్రమ సంస్థను ఏర్పాటు చేసి 5,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు నివేదిక ఇచ్చామన్నారు. కడప జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న బీసీ సోదరులందరూ, సోదరీమణులందరూ తెలుగుదేశం పార్టీకి మీ సోదరి
మాధవిరెడ్డికి సపోర్ట్ చేసి నాకు ఓట్లు వేయడంతో ఒక చరిత్ర కడపలో ఒక చరిత్ర సృష్టించాము అనేది ప్రతి ఒక్కరూ ఘంటాపదంగా చెప్పగలిగేది. అది మీ వల్లే సాధ్యమైంది. ఈ యొక్క కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక మహిళ గెలవడం అనేది మీ అందరి యొక్క ఘన విజయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఎంతో నమ్మకం పెట్టుకొని మా రెడ్డప్ప గారి ఫ్యామిలీ మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మాకు ఓట్లు వేసినందుకు ఈ రాబో 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి కాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. దాదాపు 5,65,00,000 ఎస్టిమేట్తో ఈ భవనము నిర్మించడం జరిగినది. అయితే దీనికి దాదాపు 6 కోట్లకు పైగా ఖర్చు అయినది. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని మౌలిక వసతులను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము శాసనసభ గారిని అభ్యర్థించడం జరిగినది. ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీ దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలని వారిని మేము సభాముఖంగా వినియోగించడం జరిగినది. మొదటి అంతస్తులో ఇక్కడ రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఇక్కడ కిచెన్ ఒకటి, రెండోది పార్కింగ్ సౌకర్యము కావాల్సినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా మొదటి అంతస్తులో దాదాపు 400 మంది ఒకేసారి కూర్చొని మీటింగ్ పెట్టుకునే విధంగా ఉన్నది. అయితే దానికి సరిపడా ఫర్నిచర్ లేదు. కాబట్టి ఆ ఫర్నిచర్ కూడా సహాయం చేయాలని చెప్పేసి వారిని అర్థించడం జరిగినది. అదేవిధంగా రెండో అంతస్తులో పేదవాళ్ళు ఉద్యోగాల కోసము కోచింగ్ తీసుకునే విధంగా బీసీ స్టడీ సర్కిల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు తగినటువంటి ఫర్నిచర్ కానీ, బుక్కులు కానీ, లైబ్రరీ విధంగా ర్యాగులు కానీ, ఫర్నిచర్ ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి దానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందజేసి పేద విద్యార్థులు బీసీ పేద నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా మూడో అంతస్తులో పిల్లలు చదువుకున్న తర్వాత కోచింగ్ తీసుకున్న తర్వాత అక్కడ నిలబడే విధంగా అక్కడ రిసైడ్ చేసేదానికోసంగా వాళ్లకు అనేకమైనటువంటి 6 రూములు కట్టించేసి విఐపీలు వచ్చేదానికి కొన్ని షూట్లు కూడా కేటాయించడం జరిగినది. దానికి అందరికీ సరిపడా ఫర్నిచరు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి మేడం గారికి విన్నవించడం జరిగినది. దాదాపు దీనికి 20 లక్షల పైగా ఖర్చు అవుతాయని చెప్పేసి వారికి విన్నవించడం జరిగినది. వారు సానుభూతితో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పి అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలోని శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, బత్యాల చెంగల్రాయుడు కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు తీసుకురాగా వారికి ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించారు. వైకానస ఆగమ శాస్త్ర పండితులు శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అత్తిగారి దినేష్ ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. నందలూరు బస్టాండ్ నుంచి ఆలయం వరకు రంగురంగుల విద్యుత్ దీప కాంతులు, వివిధ దేవతామూర్తుల లైటింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. మంగళం గౌహరేంద్రాయ
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ హోంమంత్రి అనిత ఆగ్రహం. అధికారం కోల్పోయిన నెల రోజులకే జగన్ మైండ్ పనిచేయట్లేదని ఎద్దేవా. రంపచోడవరం ఏజెన్సీ వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న వాగులు. నీట మునిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయం. వరద బాధితులను పరామర్శించిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి. ముంపు బాధితులు ఆందోళన చెందవద్దంటూ భరోసా. నందలూరులో వైభవంగా సౌమ్యనాథ స్వామి కళ్యాణం. ఆలయ మర్యాదలతో శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.